హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హాయ్ అండి. నెక్స్ట్ డే అయితే మేము రెడీ అయిపోయి చాముండేశ్వరి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామండి. అదైతే చాలా బాగుందండి వ్యూ అయితే. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. ఇంకా వ్యూ చాలా బాగుంది. ఇది రోడ్డు కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. సో, ట్రావెల్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. మేము చాముండేశ్వరి టెంపుల్‌కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడైతే ఎక్కువ వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు. చాలా అంటే చాలా రష్‌గా ఉందండి ఆ రోజు సండే అయ్యేసరికి. సో, ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం బయటకొచ్చినాక. సో, మళ్ళా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ఇలా డౌన్‌కి వస్తా ఉంటే లైట్‌గా అక్కడక్కడ రెయిన్ పడతా ఉందండి. చిన్న డ్రిజ్లింగ్ లాగా. చాలా బాగా అనిపించింది మాకైతే. చూస్తా ఉన్నారు కదా! ఎంత మబ్బులు పట్టి క్లౌడీగా ఉందో. మేమైతే డ్రైవ్ చాలా ఎంజాయ్ చేసామండి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. Through the wastelands, through the highways, and on we'll go. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పట్టిందండి టెంపుల్ విజిట్. తర్వాత ఇంకా మేము లంచ్ చేసేసుకొని రెస్ట్ తీసుకున్నామండి రూమ్‌లోనే కొంచెం. తర్వాత ఈవినింగ్ 4:00కి అట్లా ప్యాలెస్‌కి వచ్చామండి. సో, ప్యాలెస్ అయితే ఆ రోజు ఏదో స్పెషల్ అకేషన్ లాగా ఉందండి. ఈ దసరా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయండి దానికి సంబంధించింది. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి. మేమైతే టికెట్స్ తీసుకొని ఇట్లా ప్యాలెస్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. సో, ప్యాలెస్‌లో చూడవలసినవి చాలా అంటే చాలా ఉన్నాయండి. చూడండి ఏనుగు. అచ్చం నిజమైన ఏనుగులానే ఉంది. ఇది చూడడానికి 2 కన్నులు సరిపోవన్నట్టుగా ఉంటుందండి ప్యాలెస్ అయితే. నేనైతే చాలా సార్లు వెళ్ళానండి బెంగుళూరు వచ్చిన దగ్గర నుంచి. సో, నేనిప్పటికి ఒక 20 టైమ్స్ పైనే వెళ్ళుంటానండి ప్యాలెస్‌కైతే. సో, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ. సో, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసేసి హాల్ చూడండి ఎంత అందంగా ఉందో. పెద్ద పెద్ద కట్టడాలండి. మనం మూవీస్‌లో చూస్తా ఉంటాం కదా! సో, వాటికి ఏమాత్రం తీసిపోదండి ఇది. నిజమైన ప్యాలెస్ కదా! అలాగే ఉంటుంది. వుడ్ వర్క్ చూసారండి ఎంత బాగా చేశారో. డిజైన్స్ కూడా నాకు చెప్పడానికైతే సరిపోవేమో మాటలు. ఇక్కడ చూస్తున్నవన్నీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవండి. ఈ ఫోటోస్ అవి చూస్తా ఉంటే అవి కళ్ళకు కట్టినట్టు ఉంటాయండి వాళ్ళ చరిత్రంతా. చాలా బాగా అర్థమవుతుంది మనకైతే ఈజీగా. మీరు మైసూర్ గాని విజిట్ చేస్తే తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి ఇది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. రాయల్ కింగ్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ జీవన విధానం గురించి, ఇవన్నీ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అట్లాగే వేరు వేరు రాజ్యాల నుంచి వచ్చినయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారండి చూడ్డానికి. సాటర్‌డే, సండే యూజువల్‌గానే క్రౌడ్ చాలా బాగుంటుందిక్కడ. సో, ఇవి చూసారండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. యాక్చువల్‌గా మనం చూస్తుంది రీమోడల్ చేసిందండి. ఇంతకు ముందు ఉండేది వుడ్ వర్క్ అట్లా చాలా బాగుండేది. అది ప్రమాదవశాత్తు ఏదో అయితే తర్వాత ఇట్లా రీకన్‌స్ట్రక్ట్ చేశారు దీన్ని. అది ముందు వీడియోస్‌లో వస్తా ఉంటుందండి. చూసారండి వీళ్ళకి లిఫ్ట్‌లు కూడా ఉన్నాయి అప్పట్లోనే. ఇది ఓన్లీ రాజుగారు మాత్రమే వాడేవాళ్ళు. వాళ్ళు వాడిన సింహాసనాలు.
ఒక్కొక్క మిర్రర్‌లో ఫేస్ చూసుకుంటుంటే ఎంత అందంగా కనపడుతుందో అండి. మనం అంత అందంగా ఉన్నామో లేవో గానీ, ఆ మిర్రర్‌లో మాత్రం చాలా అందంగా అంటే అందంగా కనపడుతున్నాం. ఇందాక దసరాకి సంబంధించింది ఈవెంట్ జరుగుతా ఉందని చెప్పాం గదండీ! ఈరోజొచ్చేసి యాక్చువల్‌గా ఉన్న ఎలిఫెంట్స్ అన్నిటికి ఈ ఘన స్వాగతం పలుకుతారండి. సో, ఆ నెక్స్ట్ డే నుంచి లేదా ఆల్‌మోస్ట్ 1 వీక్ అనుకుంటా అండి. కరెక్ట్‌గా తెలీదు. సో, ఏనుగులకైతే బాగా ట్రైనింగ్ ఇస్తారండి దసరా ఫెస్టివల్ అప్పుడు. అవి ఏ విధంగా పెర్ఫార్మ్ చేయాలి, ఎలా చేయాలనేది చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూస్తూ ఉన్నారు గదా! స్టెప్స్ గూడా ఎంతోమంది సందర్శిస్తా ఉంటారండి ప్రతిరోజు ఈ ప్యాలెస్‌ని. ఈ స్తంభాలు చూసారండి? డయాగనల్‌గా గూడా ఎంత యాక్యురేట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారో. మనం స్కేల్ గాని, తాడుబిట్ట గాని చూస్తే కరెక్ట్‌గా డయాగనల్‌గా ఉంటాయండి అయి. సో, అప్పట్లో ఆర్కిటెక్ట్స్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేసేవాళ్ళో. ఇక్కడ మీకు గైడ్ గాని, లేదంటే ఆడియో ద్వారా ఉండే రికార్డెడ్ వాయిస్ అవైలబుల్‌గా ఉంటాయండి. సో, ప్రతి ఒక్క ప్లేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టేసారండి. సో, మనం వింటా ఆ ప్లేసెస్ చూసుకుంటా వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళు ఆ నంబర్స్ కూడా ఏస్తారండి. ఈ ప్లేస్‌లో దాని ఇంపార్టెన్స్ ఏందనేది. సో, అది గూడా మీకు ఇష్టమైతే తీసుకోవచ్చది. చూడండి ఇందాక మిర్రర్స్ గురించి చెప్పాను గదా! ఎంత ఇదిగా ఉన్నాయి ఆ మిర్రర్స్‌లో నుంచి చూస్తా. దసరా ఈవెంట్‌కి సంబంధించిన విజువల్స్ అయితే మనం ముందు యాడ్ చేసామండి ఆ వీడియోలో. అవి గూడా మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ జేస్తారు. అలాగే పబ్లిక్ హాలిడేస్‌లో గానీ, లేదంటే సండేస్ ఎవ్రీ సండేస్ అండి ప్యాలెస్‌లో లైట్స్ ఆన్ జేస్తారండి. సో, అవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 1,00,000కు పైగా బల్బులు పెట్టుంటారండి. ఆ ప్యాలెస్ డిజైన్ తీసుకురావడానికి. అది చూస్తే మాత్రం అట్లాగే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి. ప్యాలెస్‌లో ఇదొక మంచి అట్రాక్షన్ అండి. ఇక్కడ ఇప్పుడు నృత్యానికి సంబంధించినవన్నీ జరిగే ఉంటాయండి. ఈ డోర్స్ చూడండండి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ప్రతిదీ అండి ఆ రాజసం అలా ఉట్టి పడతా ఉంటుందండి. ఇవి చూసారు గదండీ! ఇవి ఏనుగులకేస్తారండి దసరా అప్పుడు. సో, అలా మేము ప్యాలెస్ టూర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇక్కడ నుంచి బయటకి రాంగానే లెఫ్ట్‌లో ఇంకోటుంటుందండి. ఇప్పుడైతే స్టాప్ చేసేసారండి. అలో చేయట్లేదు దానికి. సో, ఇవేనండి మేము చెప్పినయి. ఇవి ఆ ఏనుగులకి గ్రాండ్ వెల్కమ్ చేస్తారండి ఇక్కడ. చాలా బాగా అంటే చాలా బాగా చేశారండి. దీనికోసం ఆల్‌మోస్ట్ మేమొచ్చేసేసి 45 మినిట్స్ అక్కడే నుంచొనున్నామండి. ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు. ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇలా ఈ హార్సెస్ అన్నీ బయటికెళ్తాయండి. బయటికెళ్ళేసి వాటికి వెల్కమ్ చెప్పి తీసుకొస్తారండి వీళ్ళు. ఆ హార్సెస్ మైసూర్‌లో చాలా ప్లేసెస్ తిరిగేసి లాస్ట్‌కి ప్యాలెస్‌కొస్తాయండి. సో, ఆల్రెడీ బయటైతే హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద సౌండ్స్‌తో, డ్రమ్ములు మోగిస్తూ చాలా బాగా అంటే చాలా బాగా చేశారండి. మాకైతే ఏదో మూవీ షూటింగ్ చూస్తున్నట్టే అనిపించిందండి ఇది చూస్తా ఉంటే. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి. చూసారు గదండీ! స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అందులో ఇది నైట్ అవ్వడం వల్ల ఇంకా లైటింగ్స్‌లో చాలా అంటే చాలా బాగా కనిపించాయండి. అంతసేపు నుంచొని వెయిట్ చేయడం చాలా వర్త్ అంటే వర్త్ అనిపించిందండి చూసిన తర్వాత. ఒక సైడ్ రెయిన్ పడతా ఉందండి. అయినా అంబ్రెల్లాస్ పట్టుకొని చాలా మంది వెయిట్ చేస్తానే ఉన్నాము. ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టమైందండి అక్కడ నుంచోడానికి. ఏనుగులు వచ్చేలోపు ఇలా స్టెప్ బై స్టెప్‌గా వాళ్ళు ఒకళ్ళు నృత్యం చేస్తా ఉన్నారు. ఒకళ్ళు డ్రమ్స్ కొడతా ఉన్నారు. వేరే వాళ్ళు వేరే యాక్ట్స్ చాలా చాలా చేశారండి. మళ్ళీ కాపీరైట్స్ వస్తాయేమోనని మేము మ్యూజిక్ ఏమి ప్లే చేయలేదండి. అది గూడా ఆ డ్రమ్స్ సౌండ్‌లో ఇంటా ఉంటే చాలా అంటే చాలా బాగుండేదండి. ఈ ప్రదర్శనంతా. ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌కంతా అలా ఒక వెహికల్ ఇచ్చారండి. సో, పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా భయంకరంగా ఉందండి. చాలా హెవీ సెక్యూరిటీ పెట్టారు. చూసారు గదండీ! ఇంపార్టెంట్ గెస్ట్‌లంతా ఎలా ఎంటర్ అవుతా ఉన్నారో. ఇది ఆల్‌మోస్ట్ ఒక 30 మినిట్స్ అయితే జరిగిందండి ఈ ఈవెంట్. చూసారు గదండీ! ఇక్కడ బారికేడ్స్ ఎల్లా కట్టారు. సో, ఇటు సైడ్ మనల్ని స్టాప్ చేసేస్తారండి. ఇక్కడి నుంచే మనం చూడాలి.
సో ఎంతో బాగా అంటే ఎంతో బాగా చేశారండి ఈవెంట్. దసరా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే ఉందండి అక్కడ ఆల్రెడీ ప్యాలెస్‌లో. ఆ రోజు చూస్తూ ఉంటే. చూసారండి ఎంటర్ అవుతా ఉన్నాయి గజదళాలు. సో ఒక్కొక్క ఏనుగుని చూస్తా ఉంటే ఎంత ముచ్చటేసిందండి. వాటిని ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు. ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి. అలా ప్రతి ఒక్క దానికి ఒక పేరు పెట్టారండి. మేము విన్నదైతే భీమా, భీమా అనైతే ఎక్కువ విన్నామండి. భీమాకైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఉన్నాటిల్లో భీమా వచ్చేసి చాలా ఏజ్డ్ ఎలిఫెంట్ అండి. 25 ఇయర్స్ అంట. అండ్ అక్కడ వాళ్ళు చెప్పడం అయితే అది చాలా ఇంటెలిజెంట్ అంటండి. చెర్రీ ఆర్యన్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. చూసారండి అవి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత టీవీగా ఎంత హుందాగా ఎంటర్ అవుతా ఉన్నాయో. వీటిని ఎంత బాగా ట్రైన్ చేశారో చూడండి. నార్మల్గా అందరితో పాటు కలిసి అవి కూడా ఎలా వాక్ చేస్తూ ఉన్నాయో. మామూలుగా ఎలిఫెంట్స్ పక్కన వాక్ చేయాలంటే ఎంతో భయపడతాం కదా, వీటిని ఆ విధంగా ట్రైన్ చేశారండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్పామండి. ఏమైనా తప్పులుంటే క్షమించాలండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కానీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మన ఛానల్లో రాబోతున్నాయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్లో క్రౌడ్ని అయితే చూపిస్తానండి, ఎంత క్రౌడ్ ఉన్నారో. చెప్పా కదండి లైట్స్ ఆన్ చేస్తారని. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, అవన్నీ సెట్ చేసిన లైట్స్ అండి. ఎంట్రన్స్లో అక్కడ గోపురాలు, టెంపుల్స్ లాగా, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాలెస్ చూసారండి. ఆ లైట్స్లో ఎంత దగదగా మెరిసిపోతా ఉందో. ప్యాలెస్ ఏదో గోడలతో ఇటుకలతో కట్టినట్లేదండి, ఏదో బంగారంతో కట్టినట్టు ఉందండి ఆ లైట్స్ మధ్యలో అలా చూస్తూ ఉంటే. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్యాలెస్ అయితే కవర్ చేసామండి. అదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూస్తూ ఉండండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇక్కడ చూసారండి పోలీస్ ఫోర్స్ కానీ, ఆర్మీ ఫోర్స్ కానీ చాలా సెక్యూరిటీ అరేంజ్ చేశారండి. ఈ ప్యాలెస్ విశేషాలు చెప్పడానికి ఒక చిన్న వీడియో అయితే సరిపోదండి, ఒక పెద్ద వీడియోనే చేయాలి. తప్పకుండా అది కూడా కవర్ చేస్తామండి వచ్చే వీడియోస్లో. ఈ విధంగా ఏనుగులకైతే ఘన స్వాగతం పలుకుతారండి. ఘన స్వాగతం పలికిన తర్వాత వాటికి నెక్స్ట్ కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి అక్కడ నుంచి దసరా ఉత్సవాలకి ఏ విధంగా పర్ఫామ్ చేయాలో ఆ విధంగా వాటికి రోజు ట్రైనింగ్ అయితే ఉంటుందంటండి. మామూలుగా పబ్లిక్ హాలిడేస్లో అయితే ఓన్లీ ప్యాలెస్లోనే ఉంటాయండి లైటింగ్స్ అయితే. మీరు దసరాకి కానీ విజిట్ చేస్తే మైసూర్లో చాలా వరకు లైటింగ్ ఉంటుందండి. చాలా బాగా చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. దసరా టైంలో అయితే ప్లాన్ చేసుకోనండి మీకు కానీ కుదిరితే. చాలా క్రౌడ్ ఉంటుంది అండి, కానీ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి దసరా ఉత్సవాలు అయితే. వీళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు. చూసారు కదండి ఈవెంట్ అయిపోయింది, అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రౌడ్ చూసారండి ఎంతమంది ఉన్నారో. రెయిన్ పడుతున్నా కానీ అంతా అంబ్రెల్లాలు వేసుకుని వెయిట్ చేశారు, కానీ ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదండి. సో చిన్న పూజ అయితే ఇక్కడ ఏదో చేశారండి, మాకైతే అర్థం కాలేదు. సో చాముండేశ్వరి అమ్మవారు, మేము కూడా దండం పెట్టుకున్నామండి చూసి. ఇక్కడికైతే ఎవరికి అలౌ చేయలేదండి, ఓన్లీ ఇంపార్టెంట్ వ్యక్తులు మాత్రమే అలౌ చేశారు. సో మేము తర్వాత ఇంకా ప్యాలెస్ అంతా ఈ విధంగా బయట లైట్స్లో ఫుల్గా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ప్యాలెస్ లైటింగ్స్లో కానీ. చూసి చూసి టైర్డ్ అయిపోయారు ఆర్యన్, చెర్రీ అయితే. సో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు. చూడండి ఇప్పుడు విజువల్స్ వస్తూ ఉంటాయి. చూసారండి ఎంత బాగుందో ప్యాలెస్. నేను మైసూర్ వెళ్ళాలి అనుకుంటే సండే చూసుకుని వెళ్ళేవాడిని అండి, ఎందుకంటే ఈ విధంగా లైట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే లైట్స్ ఆన్ చేసి ఉంటాయండి. చూసారండి చుట్టూ లైట్స్ ఉంటాయండి ఎక్కడ చూసినా కూడా. అందులో రెయిన్ పడింది కదండి, ఇంకా చాలా బాగుందండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we
wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. ఈ విధంగా డెకరేషన్స్ కూడా అయితే చేశారండి ఎంట్రన్స్లో. ఈ ఎంట్రన్స్కి అయితే మేము ఎక్కువ వచ్చేవాళ్ళం కదండి. ఈ వీడియో ఇంకా ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ, మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామండి. అప్పటి వరకు సెలవు.